మా రాయలసీమ ప్రాంతాలకు అనంతపురం జిల్లాకు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లకి ఎట్లా ఇస్తారు? 90% ఫ్రీగా ఇస్తారా? విత్తనం ఇస్తారా? మాటలు ముందుకు రండి. బడ్జెట్ కూడా రాబోతా ఉంది. మా హంద్రీనివా ఎంత డెవలప్ చేస్తారు? ఇవి మాట్లాడాలి కదా. ఇవెవరూ మాట్లాడే వాళ్ళు లేరు మీ దగ్గర నుంచి. మీరు మాట్లాడేది ఒకటే. మనం ఒకటి చూశాను, ఏదో బిల్లులు ఇచ్చారు, ఎట్లా బిల్లులు ఇస్తారని ఒక మంత్రి చాలా ఆవేశపడిపోవడం చూశాను నేను. ఆఖరి ప్రభుత్వ పనులు కాంట్రాక్టర్లు చేస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బిల్లులు ఇవ్వాలి. బిల్లులు ఆపుకుంటే లాభం ఉండదు. ఆపుకున్నారంటే అది ఏదో కక్షని అనుకోవాల్సి వస్తుంది. కనుక అనేక ఈ సమస్యల్ని మీరు చేస్తూ కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఈ రాజకీయ రంగంలోనే ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోద్దని ఒక గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. మీరు మునిగిపోయింది లేదో మీకు మంచి మాట చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. బహుశా మీరు అంటూ ఉంటారు, నేను చాలా పెద్దవాడిని, అనుభవజ్ఞుని అని. మీ అనుభవాన్ని రంగరించి బహుశా ఆ తరానికి ఆఖరి నాయకుడు బహుశా మీరు. మీ అనుభవాన్ని రంగరించి మీ వాళ్ళకి చెప్పండి. ఒక ఆదర్శంగా నిలవండి. వచ్చే రోజుల్లో ఈ యువతరానికి ఏ విధంగా రెస్పెక్టబుల్ పాలిటిక్స్ జరిపించాలో, ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలో, ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలో ఈ